హాయ్ గైస్, వెల్కమ్ టు YTV 360 డిగ్రీస్. డ్యూడ్ మూవీ రిలీజ్ అయింది. ఆడియన్స్ అంతా సినిమా చాలా బాగుంది అంటున్నారు. అయితే మనకి డ్యూడ్ మూవీ ఎలా అనిపించిందో చూసేద్దామా? సినిమాకి రెండే ప్లస్ పాయింట్స్. ఒకటి ప్రదీప్ రంగనాథన్, రెండు మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. వీళ్ళిద్దరే సినిమా నడిపించారు. సినిమా ఎక్కడా బోరింగ్గా లేదు, అలా సరదాగా వెళ్ళిపోతుంది. పాటలు బాగానే అనిపించాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అనిపించింది. ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఉన్న సమస్య అంతా కథతోనే. డైరెక్టర్ కీర్తీశ్వరన్ జెన్జీని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాశారు. సినిమాలో ఉన్న మెయిన్ ప్లాట్ పాయింట్తోనే ఉన్న సమస్య అంతా. ఈ జెన్జీ జనరేషన్కి ప్రేమకి ఫ్రెండ్షిప్కి తేడా తెలియడం లేదు. తేడా తెలిసేలోపే అన్ని తప్పులు జరిగిపోతున్నాయి అని, ఆ జరిగిన తప్పు వల్ల ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి. ఇది డైరెక్టర్ చెప్పాలనుకున్న ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ విషయం ఆ అబ్బాయికి డైరెక్ట్గా చెప్పకుండా ఒక 40 మంది ఫ్రెండ్స్ ముందు సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తుంది. అందరి మధ్య ప్రపోజ్ చేసింది కాబట్టి ఆ అబ్బాయి అప్పటికి తప్పక ఒప్పుకుంటాడు. వెంటనే నీ మీద నాకు ఫీలింగ్స్ లేవు, అందరూ ఉన్నారు కాబట్టి ఒప్పుకున్నా అని చెప్తాడు. అమ్మాయి బాధపడుతుంది, అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతుంది. వదిలేసి వెళ్ళిన తర్వాత వీడు ఆ అమ్మాయిని మిస్ అవుతాడు. ప్రేమిస్తున్నాడు అని అర్థం అవుతుంది, ఆ అమ్మాయికి చెప్తాడు. ఈలోపు ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న హీరో సాక్రిఫైస్ చేయడం మొదలు పెడతాడు. ప్రేమ విషయంలో సాక్రిఫైస్, పెళ్లి విషయంలో సాక్రిఫైస్, పిల్లల విషయంలో సాక్రిఫైస్, పరువు విషయంలో సాక్రిఫైస్, ఆఖరికి డివోర్స్ విషయంలో కూడా సాక్రిఫైస్. ఒక ఆడపిల్ల కళ్ళల్లో సంతోషం చూడడానికి, ఆ కంటి నుంచి వచ్చే కన్నీళ్లు రాకుండా చేయడానికి అన్ని సాక్రిఫైజులు చేస్తూ, అందరి ముందు మాటలు పడుతూ, అందరితో ఉన్న ఒంటరిగా ఉంటూ, బాధపడుతూ, ఏడుస్తూ, ఆలోచిస్తూ ఉండడమే ఈ సినిమాలో హీరో చేసే పని. ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇలా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రేమిస్తున్నారు, విడిపోతున్నారు, మళ్ళీ ప్రేమలో పడతారు, మళ్ళీ విడిపోతారు. ప్రేమకి ఫ్రెండ్షిప్కి తేడా తెలియకుండా ప్రేమించుకొని ఈ జనరేషన్ మొత్తం సఫర్ అవుతుంది. ప్రేమకి అట్రాక్షన్కి తేడా తెలియక ఇంకో జనరేషన్ సఫర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ని డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇది కొంతమందికి నచ్చొచ్చు, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ నిజం ఉంది, అందరూ నమ్మలేని, యాక్సెప్ట్ చేయలేని నిజం. దీన్ని అందరూ ఆలోచించాలి, మనమందరం ఆలోచించాలి. పేరెంట్స్ కూడా ఆలోచించాలి, పిల్లలు కూడా ఆలోచించాలి. పరువు కులం కంటే పిల్లలు మాత్రమే ముఖ్యమని, వాళ్ళ సంతోషం మాత్రమే ముఖ్యం అని పేరెంట్స్ ఆలోచించాలి. ప్రేమలో కేవలం ప్రేమ మాత్రమే ఉండాలని, ఇంకేమీ ఉండకూడదని పిల్లలు ఆలోచించాలి. ఆలోచించండి. సినిమా మీరు చూడండి, తప్పకుండా చూడండి. తప్పక చూడాల్సిన మూవీ ఇది. తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఇది. సినిమాని చూసి మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. డ్యూడ్ ఈస్ వెరీ గుడ్ మూవీ. గో అండ్ వాచ్ ఇట్. సబ్స్క్రైబ్ YTV 360 డిగ్రీస్. థ్యాంక్ యూ.